అంటే ఇదేంటంటే మేమేమి ప్రజాస్వామ్య శత్రువులం కాదు, లేకపోతే మానవత్వానికి శత్రువులం కాదని చెప్పుకోవాలి. అదొక క్యాజువల్ సిస్టమ్ అన్నమాట. అమెరికా ఇప్పుడు ఆఫ్రికా దేశాలకి లేకపోతే ఇప్పుడు యెమెన్ ఇట్లాంటి వాళ్ళకి కూడా ఇస్తుంది ఆహారం. అదే సమయంలో బాంబులు వెళ్ళేసి వస్తుంది. అంటే ప్రజలు మా శత్రువులు కాదు, మానవత్వవాదానికి మేము శత్రువులం కాదు, తీవ్రవాదానికి శత్రువులు అని చెప్పాలంటే ఆయుధాలతో తలదీస్తాం, ఆకలితో ఉన్నోడికి అన్నం పెడతాం. ఇది డిప్లొమాటిక్ సిస్టమ్, దౌత్య విధానంలో తప్పదది. మీకు మహాభారత యుద్ధంలో కానీ రామాయణ యుద్ధంలో కానీ సాయంత్రం అక్కడ మొదట మీరు ఒకసారి చదివితే ఆ యుద్ధకాండకు ముందు, రామాయణంలో యుద్ధకాండకు ముందు కానీ కురుక్షేత్ర యుద్ధం అప్పుడు కానీ భీష్ముడు ఇక్కడ అక్కడ విభీషణుడు చెప్పే కొన్ని రూల్స్ ఉంటాయి. ఇద్దరు సాయంత్రం అయిపోతే 5 యుద్ధం ఆపేయాలి, సూర్యాస్తమయానికి. యుద్ధం ఆపాక ఒకళ్ళనొకళ్ళు శత్రువులుగా చూసుకోకూడదు, ఒకళ్ళకొకళ్ళకి కావాలంటే వైద్య సహాయం అందించుకోవాలి, కావాలంటే ఆహార సహాయం అందించుకోవాలి, మళ్ళీ సూర్యోదయం అయ్యాకనే దాడులు చేయాలని అనుకుంటారు. అది ఏది భారత రామాయణ కాలం నాడే ఆ ధర్మాన్ని చెప్పబడింది. కాబట్టి మనం బాంబులేసేదేమో తీవ్రవాదుల మీదన, యుద్ధం చేసేదేమో పాకిస్తాన్తో, పాకిస్తాన్ ప్రజలు గాని ఆఫ్ఘనిస్తాన్ ప్రజలతో గాని ఆహార దౌత్యం పాటిస్తాం. అలాగనే వాళ్ళ బుద్ధి ఏం మారదు, నో డౌట్. అందులో పర్యాటకులకు ఇప్పుడు ప్రత్యేక భద్రత కల్పించాల్సిన బాధ్యత ఏమన్నా వచ్చిందో మన ప్రభుత్వం? నా దృష్టిలో ప్రత్యేక భద్రత కల్పించడం కాదు కానీ ఒక మౌత్ పబ్లిసిటీ, ఒక అడ్వర్టైజ్మెంట్ పబ్లిసిటీ భారీగా చేయాలి. కాశ్మీర్లో ఇప్పుడు ప్రజల ప్రభుత్వం ఎన్నికై ఉంది, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కలిసి రండి మీకు ఇంకే భయం లేదు, మన జరిగిన సంఘటన పునరావృతం కానీ, తీవ్రవాదులు ట్రాప్ లోకి వెళ్ళొద్దు, వాడు కోరుకుంటోంది ఇది, రండి కాశ్మీర్ మనది, అందరు రండి, మీకు చక్కటి సదుపాయం కల్పిస్తామని ప్రకటించాలి. విపరీతంగా జనాలు వెళ్ళాలా, దేశవ్యాప్తంగా ఈ టైంలో రండి నా కొడుకులారు ఏం చేస్తారు చూద్దాం అనేటటువంటి తరహాలు జనాలందరూ ఎక్కువ మంది వెళ్ళాలి. మనం ఏంటంటే ఇప్పుడు పానిక్ అయిపోయేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వెనక్కి వచ్చేవాడు, ఇప్పుడు వెళ్ళాలి మనం. అంటే భయం అనేది ఉంటది కదా, భయ ఎంతమంది చెప్తారు ఇప్పుడు వాడు చేసిన